హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ 3rd డే అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ వచ్చేసి చూద్దాం. అలాగే టాప్లో ఎవరున్నారు, డేంజర్ జోన్లో ఎవరున్నారు, టాప్లో ఉండడానికి ఎందుకు వీళ్ళకి ఇంత విధమైన ఓటింగ్ వచ్చింది, అలాగే డేంజర్ జోన్లో ఉన్న వారికి ఎందుకు ఇంత తక్కువ ఓటింగ్ వస్తున్నది, ఎందుకు ఇలా అనేది ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారు, నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నబీల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 29% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. ఇతనికి ఎందుకు ఇలా ఓటింగ్ వస్తున్నది అనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, నబీల్ ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చా కూడా ఈ విధమైన ఓటింగ్ వస్తుందంటే ఇది సూపర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇతడు హౌస్లో చాలా డీసెంట్గా ఉంటాడు, ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడాడు, ఇతని పని ఏంటో ఇతని చేసుకుంటాడు. అలాగే టాస్కులు కూడా సూపర్గా ఆడతాడు. రీసెంట్గా జరిగిన నామినేషన్లలో సోనియాతో మాట్లాడిన తీరుకు ఇతనికి ఆడియన్స్ అయితే బాగా కనెక్ట్ అయ్యారు. అలాగే ఇతనికి ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ 3 వీక్స్లో 140,000 మంది ఫాలోవర్స్ అయితే పెరగడం అయితే ఉన్నది. ఇతనికి బయట అయితే చాలా ఫాలోయింగ్ ఉన్నది. ఇతను తెలుగు వాళ్ళ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు, అలాగే హిందీ వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పరచుకున్నాడు. ఇతడైతే నాకు తెలిసి మరో పల్లవి ప్రశాంత్ అవుతాడా అని నాకైతే అనిపిస్తున్నది. మరి దీని గురించి మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే సెకండ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 17% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. ఈమెకు ఇంత ఓటింగ్ రావడానికి కారణం ఏమిటంటే ఈమెకు ఆస్మి యొక్క ఓటింగ్ అయితే వస్తున్నది. అలాగే ఈమె అయితే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఏర్పరచుకున్నది. ఎందుకంటే ఈమె హౌస్లో చాలా క్విట్గా మాట్లాడుతుంది, అలాగే టాస్కులు కూడా సూపర్గా ఆడుతుంది. సో ఈమెకు ఈ విధమైన ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. అలాగే థర్డ్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి 17% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. ఇతనికి ఎందుకు ఇంత ఓటింగ్ వస్తున్నదంటే మెయిన్ పాయింట్ వచ్చేసి సోనియా మీద కోపంతో ఆమెను ఈ వీక్ ఎలాగైనా ఎలిమినేట్ చేయాలి అని మన ఆడియన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. సో బిగ్ బాస్ లవర్స్ అందరూ ఆదిత్య ఓంకి అయితే బీభత్సంగా ఓట్స్ అయితే వేస్తున్నారు. అలాగే ఈయన చాలా మంచి పర్సన్ అబ్బా. హౌస్లో మాత్రం ఎవరిని డిస్రెస్పెక్ట్గా అయితే మాట్లాడడం లేదు. అందరినీ మీరు అని ఒక పెద్దవాని లాగా బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. టాస్కులు కూడా సూపర్గా ఆడుతున్నాడు. ఇతను ఇంత ఏజ్లో కూడా టాస్కుల విషయానికి వస్తే ఇరగది చేస్తున్నాడు. సో ఇతనికి ఈ విధమైన ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. అలాగే 4th ప్లేస్లో నాగమణికంట ఉన్నాడు. ఇతనికి 15% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఇతనికి ఎందుకు ఇంత ఓటింగ్ వస్తున్నదంటే ఈయన టాస్కులు సూపర్గా ఆడతాడు. టాస్క్లో ప్రాణం పెట్టి ఆ టాస్క్కి అయితే న్యాయం చేస్తాడు. అలాగే సింపతిగా ఏడవడం అలా చేయకోకుండా ఇతను టోటల్గా మారిపోయాడు. సో ఇదైతే ఆడియన్స్కు బాగా నచ్చింది. దీనివల్ల ఆడియన్స్ అయితే ఇతనికి బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇతనికి ఈ విధమైన ఓటింగ్ అయితే వస్తున్నది. ఈ వీక్ ఇతనైతే పక్కా సేవ్ అయిపోతాడు. 5th ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. పృథ్వీరాజ్కి 12% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతను కూడా టాస్క్లు అయితే సూపర్గా ఆడతాడు. హౌస్లో ఏదో ఒక విధంగా హౌస్లో ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నాడు. అలాగే లవ్ ట్రాక్ కూడా నడుపుతున్నాడు. ఇతడు ఏదో ఒక విధంగా హౌస్లో అయితే కంటెంట్ అయితే ఇస్తున్నాడు. అలాగే ఇతనికి నిఖిల్ యొక్క ఓటింగ్ అయితే ఇతనికి కొద్దిగా అయితే పోల్స్ అవుతున్నాయి. సో ఇతను కూడా ఈ వీక్ సేవ్ అయ్యే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. లాస్ట్ ప్లేస్లో సోనియా ఉన్నది. సోనియాకి 10% ఓటింగ్ అయితే నమోదైంది. సోనియా అయితే నెగిటివిటీ అనేది చాలా ఫేస్ చేస్తుంది. ఈమెతో నిఖిల్ అలాగే పృథ్వీ ఈ 2 కంటెస్టెంట్స్ యొక్క గేమ్ అయితే చాలా నాశనం అయిపోతున్నది. నిఖిల్ ఫ్యాన్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే ఈమెను ఎలిమినేట్ చేస్తేనే మన నిఖిల్ విన్ అవుతాడు, లేదా నిఖిల్ విన్ అయితే అవ్వడు అని నిఖిల్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయి ఇతని ఓట్స్ అన్నీ పృథ్వీకి పడుతున్నాయి, అలాగే మణికంఠకు పడుతున్నాయి, ప్రేరణకు. వీళ్ళకైతే ఇతని ఓట్స్ అన్నీ వీళ్ళకైతే పడుతున్నాయి. ఫ్రెండ్స్, ఏ ప్రోమో వచ్చా కూడా ఆ ప్రోమో కింద అయితే
సోనియా ఎలిమినేట్ అవ్వాలి, సోనియా ఎలిమినేట్ అవ్వాలి అని కామెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఈ వీక్ ఈమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తే పృథ్వీ లేదా ఆదిత్య ఓం ఈ 2 కంటెస్టెంట్స్లో కూడా ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో నబీల్, సెకండ్ ప్లేస్లో ప్రేరణ, థర్డ్ ప్లేస్లో ఆదిత్య ఓం, ఫోర్త్ ప్లేస్లో నాగి మణికంఠ, ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీరాజ్, లాస్ట్ ప్లేస్లో సోనియా ఉండడం అయితే జరిగింది. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే 100కి 100% సోనియాని ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.